రాజకీయంగా కుటుంబం గొడవ అది. ఓకే. ఆ కుటుంబం గొడవలో అంటే ఆమెకు అన్యాయం జరిగింది ఆమె అనుకుంటుంది, తప్పలేదు. ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చారు, మినిస్టర్ ఇవ్వలేదు. మా అన్నయ్యకి మినిస్టర్ ఇచ్చారు, నాకు ఎంపీ ఇచ్చి ఓడించారు. ఇవన్నీ కూడా రాజకీయంగా ఆమెను ఇబ్బంది పెట్టారు. ఓకే. లిక్కర్ స్కామ్లో నన్ను ఇరికిచ్చారు, అన్యాయంగా అమాయకురాలు చేసి నన్ను ఇరికిచ్చారు అనేది ఆమె అభియోగం. పార్టీకి తీవ్ర నష్టం వచ్చింది వీళ్ళ అభియోగం. కేసీఆర్ గారు ఎటు మాట్లాడలేక ఎటు చెప్పలేక మౌనం వహిస్తున్నారు ఆయన. ఓకే. చాలామంది మాట్లాడుతున్నారు, చూశాను నేను కవిత గారి మీద. పనికి వచ్చినవాడు పనికి రాని కూడా ఇష్టం వచ్చేవాడు ఆమె కోసం మాట్లాడుతున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి అందరూ, ఎప్పటికైనా కవిత గారు కేసీఆర్ గారు కూతురే, కలవగుంట్ల వారు ఆడబిడ్డే. మీరు అది గుర్తుపెట్టుకోండి. మీరు ఇష్టం వచ్చినట్టు మీరు ఏదో ఉన్నాయి కదా అని చెప్పేసి తండ్రిని చాటున కూతుర్ని మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్. ఉండొచ్చు తగాదాలు చిన్నవి వస్తాయి, ఆ దాంట్లో మీ ఇష్టం వచ్చినట్టు పారియకూడదు, మాట పారియకూడదు. చాలామంది చూశాను రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట మీద మాటలు తూలుతున్నారు, కానీ తప్పది.